వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జువ్వెలదిన్నె పర్యటనకు పోలీసులు అడుగడుగున ఆంక్షలు విధిస్తున్నారు, అడ్డంకులు కల్పిస్తున్నారు అని. జగన్ గారు ఏ పర్యటనకు వెళ్ళినా ఇవి జనరల్‌గా వినిపించే మాటలే. బట్ ఇక్కడ ఇంకా జువ్వెలదిన్నె పర్యటనలో ఇంకో స్పెషల్ ఏంటి అంటే, మత్స్యకారులెవరు జగన్మోహన్ రెడ్డి గారిని కలవకుండా నిర్ణయం తీసుకోబడింది అని. ఎవరైనా మత్స్యకారులు జగన్ గారిని కలిస్తే వాళ్ళ మీద ₹1,00,000 ఫైన్ విధిస్తాము అని చెప్పి కఠినమైనటువంటి నిర్ణయం కొందరు తీసుకున్నారు ఆ మత్స్యకారుల పెద్దలని. ఈ మేరకు మీడియాలో కథనాలు చూసినప్పుడు నిజంగా అనిపించింది. జస్ట్ వీటిని చూడగానే ఫస్ట్ అనిపించేది ఏంటి, ఎందుకు జగన్ గారిని మత్స్యకారులు ఎందుకు కలవకూడదు, మత్స్యకారులకు జగన్ చేసిన అన్యాయం ఏంటి అనే ప్రశ్న ఎవరికైనా వస్తుంది. ఎక్కడికాడు పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ఇప్పుడు జువెలదిన్నె లాంటిది తీసుకొని 300 కోట్లకు పైగా ప్రాజెక్టు కనీసం 25,000-30,000 మంది కుటుంబాలకు మేలు జరిగే విధంగా నిర్మించారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కలవకూడదు అని ఎందుకు నిర్ణయం తీసుకుంటారు? అంటే ఇటువంటి వాటి వెనక అధికార పార్టీ లేకుండా ఉంటుంది అని అంటే ఎవరైనా నమ్ముతారా? అధికార పార్టీ లేకుండా ఉంటుంది అని. అసలు ఫిషింగ్ హార్బర్లో కొంత భాగం ప్రైవేట్ వాళ్ళకి ఇస్తూ ఉన్నారు అని చెప్పి వార్తలు, ఆ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని. ఇప్పుడేమో వాళ్ళ బోట్లు కూడా లేకుండా చేస్తున్నారు. వాళ్ళ బోట్ల దొంగతనం జరిగిందని చెప్పి కొన్ని రోజుల నుంచి నిరసనలు, దీక్షలు, ఆందోళనలు మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక విపక్ష నేత వాళ్ళకు వెళ్ళి అండగా వాళ్ళ సమస్యను ఎందుకు అడ్రస్ చేయకూడదు? వాళ్ళ సమస్యను ఆయన ఎందుకు అడ్రస్ చేయకూడదు? మత్స్యకారులు జగన్ గారిని ఎందుకు కలవకూడదు? వాళ్ళు సమస్యల మీద ఆందోళన చేస్తూ ఉన్నారు కదా. అలా కలిస్తే ₹1,00,000 మీరు జరిమానా కట్టాల్సి ఉంటుందని చెప్పి మత్స్యకారులు కొందరు పెద్దలు ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? ఆ నిర్ణయం వెనక అధికార పార్టీ వాళ్ళ ప్రోద్బలం లేకుండా ఉంటుంది. అంటే అట్లా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు అదిగో విపక్ష నాయకుల్ని కలవకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు అని చెప్పి ఈ స్థాయిలో ప్రెజర్ తీసుకురాగలిగితే ఇంకా దాన్ని మనం ప్రజాస్వామ్యం ఇంకా ఏదో నియంతృత్వ దేశాల్లో ఉన్నట్లే ఉంటుంది. అండ్ ఇలాంటి పరిస్థితులు ఉంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళే శాశ్వతంగా అధికారంలో ఉండే విధంగా దాన్ని పదిలం చేసి పెట్టుకోవాలి. ఇంక ఇటువైపు ఇది అటువైపు ప్రత్యర్థి సైడ్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇంక రాజకీయాలు కూడా చేయకూడదు, జనంలోకి వెళ్ళకూడదు, జనాన్ని కలవకూడదు. ఒకవేళ నాయకులు వెళ్ళినా కూడా జనం వాళ్ళని కలవకూడదు. కలిస్తే మీకు ఫైన్ వేస్తాం. ఈరోజు మత్స్యకార కమ్యూనిటీ ఈ నిర్ణయం తీసుకుంది అని చెప్పి బ్రేకింగ్ న్యూస్. ఈరోజు మత్స్యకారులు, రేపు ఇంకొకరు, ఎల్లుండి ఇంకొకరు, అవతల ఎల్లుండి ఇంకొకరు, ఎవరిని కలవకూడదని చెప్పి అధికారంలో ఉన్న వాళ్ళు ప్రెజర్ చేసు, లేకుంటే ఇటువంటి నిర్ణయాలు కనుక యథేచ్ఛగా జరుగుతూ పోతూ ఉంటే ఇంకా రాజకీయాలు ఎందుకు, పార్టీలు ఎందుకు? ఇంకా అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తే దానికే తలుపుకుంటూ అందరూ గమ్మనుండిపోతే అయిపోతుంది. ఎక్కడైనా ప్రభుత్వం కింద పనిచేసే పోలీసుల ఆంక్షలు, అడ్డంకులు మామూలే. ఈ మధ్య పెరుగుతూ పోతూ ఉన్నాయి. చివరికి మత్స్యకారులతో ముఖాముఖి అని చెప్పి ఈయన వెళ్తే మత్స్యకారులు వెళ్లకుండా అంత ప్రెజర్ చేసి నిర్ణయం తీసుకుని దాన్ని ఎగ్జిక్యూట్ చేసే వరకు వస్తూ ఉన్నారు అంటే ఇంకా నెక్స్ట్ ఎక్కడ చూసినా ఇదే రిపీట్ అవుతుందా? అట్లా అనుకుంటే ఇంకా రాజకీయ పార్టీలు ఎవరు నడపొద్దా? ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే దానికే తలుపుకుంటూ ప్రజలు కానీ ఉండిపోవాలా? ఎట్లా అర్థం చేసుకోవాలి ఇటువంటి నిర్ణయాలు? నాకైతే అర్థం కావట్లేదు.